ఇంకా ఎన్ని రోజులు ఇలా నాటకాలు ఆడాలి? వాడితో నేను వేగలేను బంగారం. అలా అనుకుంటే ఎలా బంగారం? కొన్ని రోజులు మనం ఇలా మెయింటైన్ చేయాలి. ఈ కాలంలో వాళ్ళంటే ఎక్కడ దొరుకుతావు చెప్పు? నువ్వు చెప్పింది కూడా కరెక్టే లేరా, కానీ రోజు రోజుకి వాడికి నా మీద ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయి. దానిలా కంట్రోల్ చేయాలి చెప్పు? ఈ టైంలో ఎవరితో కాల్ మాట్లాడుతుంది? బేబీ వాడే కాల్ చేస్తున్నాడు. బేబీ లేనిపోని క్వశ్చన్స్ అన్నీ అడిగి నన్ను టార్చర్ పెడతాడు. వాడేమన్నా అడిగితే నీ మాటలతో కన్ఫ్యూజ్ చేసేసి, అయినా నమ్మకపోతే ఏముంది, నువ్వు ఆల్రెడీ నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పేసి. లవరున్నా సరే. మరి నన్ను ఎందుకు లవ్ చేసావు? నేను డైరెక్ట్ గా నా లవర్ని చూపిస్తే మా వాళ్ళు ఒప్పుకోరు. అదే ఫస్ట్ నిన్ను చూపించి నీతో బ్రేకప్ అయిపోయిన తర్వాత అభిని చూపిస్తే నీకన్నా వాడే బెటర్ అనుకుంటాడు. అంటే నాతో నా ఫీలింగ్స్ ఆడుకుంటున్నావా? ఆడుకోవడం కాదు, ఆల్రెడీ నువ్వు మోసపోయావు. నాటకాలు ఆడకే. నేను వచ్చానంటే చచ్చావే. ఎవడే మోసం చేసింది? ఆల్రెడీ నువ్వు మోసపోయావు. నాటకాలు ఆడకే. నేను వచ్చానంటే చచ్చావే. ఎవడే మోసం ఛా, ఇదంతా నా కళ. నిజంగా కలేనా లేకపోతే ఫ్యూచర్ గురించి నాకు ముందే దేవుడు చెప్పేసిండా? ఏం అర్థం కావట్లేదు. ముందు దీన్ని కాల్ చేయాలి. శివ ఫోన్ చేస్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ శివ. నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? నైట్ తాగింది దిగలేదారా? ఎందుకలా మాట్లాడుతున్నావు? సోదాపి నిజం చెప్పు. నేనెందుకు నేను మోసం చేస్తా శివ బంగారం? మళ్ళీ సేమ్ డైలాగ్. నాకేమొద్దు. డైలాగా? ఏ డైలాగ్? సర్లే అది వదిలే. నిన్న రాత్రి ఏ టైం పడుకున్నావు? అంటే నైట్ ఏ టైంకి పడుకున్నా అంటే 10th క్లాస్ బాయ్స్ గ్రూప్ లో నన్ను యాడ్ చేశారేంటి? ఎగ్జిట్ అయిపోదామా? వద్దులే, ఎవరెవరున్నారో చూద్దాం. హే రాకేష్, మెసేజ్ చేద్దామా వద్దా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెసేజ్ చేద్దాం. హలో సార్. హే పూజ, హౌ ఆర్ యు? గుర్తున్నామా మేము? నిన్నెలా మర్చిపోతా చెప్పు. ప్రజెంట్ ఏం చేస్తున్నావో చెప్పు. సాఫ్ట్వేర్ డెవలపర్, పర్ యానం 20 lakhs. హో గ్రేట్, మొత్తానికి లైఫ్ సెటిల్ అనమాట. అడగాల వద్దా? మొత్తాన్ని అయితే అడిగేద్దాం. ఆర్ యూ సింగిల్? ఛీ, నాకు లవ్ అంటే పడదు. ఐఎమ్ ఆల్వేస్ సింగిల్. ఛీ, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఐఎమ్ ఆల్వేస్ సింగిల్. ఓకే అయితే ఐ లవ్ యూ. రాకేష్, నాకు టైం కావాలి కొంచెం. టేక్ యువర్ ఓన్ టైం, బట్ ఎస్ అని మాత్రం చెప్పు చాలు. ఓయ్ వినిపించలేదా? రాత్రి ఏ టైం పడుకున్నావు? నీ లాస్ట్ 3 అని చూపిస్తుంది. ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి వీడికి డౌట్ రాకుండా? వాష్రూమ్ కానీ లేచాను రా, ఆ టైంలో వాట్సాప్ ఓపెన్ చేసా, అందుకనే లాస్ట్ నీకు అలా చూపిస్తుంది. బాత్రూమా? ఒకసారి వాట్సాప్ వీడియో కాల్ చేద్దా? నీ స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయి. స్క్రీన్ షేరింగా? ఇప్పుడా? చేస్తున్నావా? సరే ఆగు. నువ్వు చెయ్యి. వామ్మో, ఇన్ని మెసేజ్లా? స్టక్ అయిపోయినట్టు యాక్ట్ చేసి ఈ చేత్తో డిలీట్ చేస్తా. ఉన్నావా? అమ్మయ్య, మొత్తం డిలీట్ అయిపోయింది. ఏంట్రా ఎప్పుడు లేని ఇయాలే బఫరింగ్ అవుతుంది? నా ఫోన్ లో సిగ్నల్ లేదా? అయింది. ఆన్ చేస్తున్నా. ఏమైంది? సిగ్నల్ లేదా? చూడు, ఏముందో మొత్తం చూసుకో. ఎంత వెతికినా కనబడదు. ఏం లేదులే, సరే వదిలే. ఒకసారి నీ ఇన్స్టా ఓపెన్ చేయి. మమ్మీ పిలుస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తా. హలో హలో. కట్ చేసింది. వామ్మో, దొరికిపోయేదాన్ని. అరే, నాకెందుకో పూజ మోసం చేస్తున్నాడు అనిపిస్తుందిరా. మోసమా? ఇప్పుడు నీకెందుకు అనిపించిందిరా అలా? అదిరా జరిగింది, అందుకే నాకు డౌట్ వచ్చింది. ఈ అమ్మాయిలందరూ ఇంతేరా, వీళ్ళని నమ్మొద్దు. నాలా వరకు నేను ఇలాగే మోసం చేసింది. నీ మొడ్డ లవ్ స్టోరీ చెప్పకు. తన ఫోన్కి వచ్చే మెసేజ్లు నాకు కనిపించాలి. ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పు, చేద్దాం. మన ఫ్రెండ్ ఉన్నాడు కదరా, జజరాగాడు. జజరానా? వాడేవాడు? నేను లవ్ చేసిన వాడు. వాడి పెద్ద హ్యాకర్. నీకు వాడు ఇప్పుడు హెల్ప్ చేయొచ్చు. ఒక్క నిమిషం. హలో. ఏమైందిరా?
మార్నింగ్ నుంచి ఒకసారి కూడా కాల్ చేయలేదు. నేను బాగుపడే పనిలో ఉన్నాలే, చెప్పు. అయితే ఎవడో జీవితం సంకనాకిస్తున్నావు అనమాట. నీ జీవితం వినే. మా నాయనమ్మది పింఛన్ పైసలు వస్తుందంట. ఒక 4,000 వస్తే 2,000 ఇస్తా అన్నది. ఆ పైసల కోసం బయట తీసుకుపోతున్నా. బంగారం తిన్నావా? అంత ప్రేమ వద్దు కానీ ఏం కావాలో చెప్పు. ఆన్లైన్ లో ఒక డ్రెస్ చూసా, జస్ట్ 60% డిస్కౌంట్ తో 3K వస్తుంది. లింక్ నీకు పంపించాను, ఆర్డర్ పెట్టవా? అదేదో నువ్వే పెట్టుకోవచ్చు కదా. మా ఇంట్లో ఎవరుండరు, ఆర్డర్ వస్తే నువ్వు తీసుకొచ్చి ఇవ్వు. పైసలు అయిపోతుందని ప్లాన్ వేసింది పిసినారిది. సరే ఓకే, మరి రేపు అని ఇక్కడ పిలుస్తా, రేపు ఇదే టైంకి కలుద్దాం. అలా జరిగిందిరా. ఆ అమ్మాయికి వచ్చే ఫోన్లు మెసేజ్లు అన్ని హ్యాక్ చేసి వీడికి పంపించాలి అంతే. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, ఇది నా లైఫ్ రా. బేబీ నా ఫోన్ హ్యాక్ చేసుకో. వాడేదో ప్రాబ్లం ఉంటే నువ్వేంట్రా జరా ఇలా మాట్లాడుతున్నావు? నేను లవ్ చేస్తున్నంటే నా లవ్ ని శివ యాక్సెప్ట్ చేయలే. అరే వీడిది ఇప్పుడు బ్రేకప్ అయిపోతే వీడిని పెళ్లి చేసుకుంటాడు. రే ఏంట్రా ఇది? అప్పుడు చూద్దాంలే. అలా అన్నావు, బాగుంది. ఈ ల్యాప్టాప్ నుంచి ఒక మెసేజ్ పంపిస్తా, ఆ అమ్మాయి ఆ లింక్ ని క్లిక్ చేస్తే చాలు, అంతే హ్యాక్ అయిపోయింది. తను ఎలా క్లిక్ చేస్తుంది? నేను చేయిస్తా. హలో, నిన్ను కలవాలి. నాకు ఈరోజు కుదరదురా, నెక్స్ట్ టైం చూద్దాం. కట్ చేసింది ఏంటి? హలో, నన్ను కలవలేనంత బిజీ ఏంటమ్మా నువ్వు? నా ఆధార్ కార్డులో ఫోటో బాగాలేదు, మార్చుకోవాలి. ఆధార్ కార్డ్ ఫోటో మార్చుకోవాలా? ఆధార్ కార్డులో నా ఫోటో బాగుంటది బావా. ఏం చెప్పాలి? ఫోన్లో ఎవరు? ఎవరు లేరు, మా నాన్న. తిన్నావా? లేదు. టైం 11 అయింది, తినుపో. ఇంట్లో మా అత్తయ్య అన్నం పెట్టట్లేదా? మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా, వాళ్ళు ఇంకా పెట్టలే. వాళ్ళ డాబా తిరుగుతున్నా. మీ అత్తయ్యకి కూతురుంటే ఆ కూతుర్ని అన్నం పెట్టమని అడగకపోయావు? దా మరి పెట్టు నువ్వే. అయినా నేనెలా పెడతా? నేనున్నది ఎవరు డాపైన కాదు, మీ డాపైనే ఉన్నా. పూజ ఇటు పైకిరా, పైకిరా, తొందర రావే తల్లి. ఈ కొత్త ప్రభుత్వం చెట్లను కొట్టేస్తున్నాయంట, నేను పోవాలి ఫాస్ట్ గా గొడవలకి. రా. నువ్వెందుకు వచ్చావు? అంటే ఏదో సరదాగా మాట్లాడదామని. మా వాళ్ళు లేస్తే చంపుతారా? వాళ్ళే చంపర్లే గాని నువ్వు రావాలి. చచ్చినా రాను. ఎందుకు వచ్చావురా? నన్ను మా వాళ్ళని పట్టించడానికి వచ్చావా? అంటే ప్రతిసారికి ఒక ఆర్డర్ వస్తుంది కదా, అది ఇవ్వడానికి వచ్చేవాడిని. బట్ ఇప్పుడు నాకు కావాల్సింది తీసుకెళ్ళడానికి వచ్చా. మెల్లగా ఫోన్ దొబ్బేయాలి. అమ్మ తీసుకున్నా. ఏంటి తేడాగా చూస్తున్నా? దగ్గరకు వస్తున్నావేంటి? నువ్వు మాట్లాడడానికి వచ్చావన్నావు. మాట్లాడడానికి వచ్చా. వాటర్ తీసుకోరా. ఆగు, నేను వాటర్ తీసుకొస్తా. పోయిందా? పోయింది 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 పోయింది. చెప్పు బేబీ. అరే లింక్ పంపిరా, ఫాస్ట్ గా లింక్ పంపిరా. నీ అబ్బా, అరే వస్తున్నట్టుందిరా, తొందరగా రా. వెయిట్ పంపిస్తున్నా, 1 minute. ఫాస్ట్ గా రా. డేటా హ్యాక్ లింక్ సెండ్. అదేదో పోయింది. వీడేంటి ఇంకా లింక్ పంపలేదు, దొరికిపోతానా ఏంటి? వచ్చింది చూడు. నొక్కినారా? యా, లింక్ క్లిక్ అయింది బేబీ. 10%. ఎంతసేపు పడుతుందిరా ఇది? 25%. తొందరగా రా. 30%. 90% బేబీ. పైకి వస్తుంది అనుకుంటారా? ఓకే, 100% హ్యాక్ అయింది. ఇదిగో వాటర్ తీసుకో. వాటర్ కదా, తీసుకుంటా. తగ్గిపోయింది. ఎక్కి లాగిపోయాయేంటి? నా ఎక్కిలు తగ్గిపోయింది పూజ, తగ్గిపోయింది. తగ్గిపోయింది. నేను ఇక మింగేస్తా. పూజ బంగారం, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తా, సరేనా? బాయ్. రే ఆగు. పూజ బంగారం, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తా, సరేనా? బాయ్. రే ఆగు. పిలిచిందేంటి? దొరికిపోయానంటానా? చూసేసిందేంది అక్కడి నుంచి? చెప్పు. నీ పార్టీకి నువ్వు వచ్చావు, ఎక్స్ట్రాలు మాట్లాడావు, ఇప్పుడు వెళ్తా అంటున్నావు. అంటే నేను చూడాలనిపించింది. ఆ చందమామని చూస్తూ నా చందమామతో మాట్లాడాలనిపించింది.
అందుకే మాట్లాడేసా చూసేసా వెళ్ళిపోతున్నా అంతే. అంటే మాట్లాడావు అయిపోయింది, ఇంకేం లేదంటావు. ఇంకేముంటుంది? మీ వాళ్ళు ఎవరైనా చూస్తారేమో. వెళ్ళిపోవా ప్లీజ్. పట్టుకుంటే కుక్కను కొట్టినట్టు కొడతారు. పంచాయతీ నాకు ఇక. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఇంకెలా చూడాలి? అంటే నీకు నచ్చినట్టే చూడు. నాకు ఇలానే నచ్చావు, ఇలానే చూస్తా. మెల్లగా దగ్గరకు వస్తున్నావేంటి? ఈ ఆలోచన జరిగినట్టే కనిపిస్తుంది దేవుడా. అయినా ఈ చందమామకి ఏం పని పడలేదు. లవర్స్ ముద్దు పెట్టుకుంటే ఇలా చూస్తూ ఉంటాడు ప్రతిసారి. వీడేంటి చోళ్ళగా డాన్స్ చేస్తున్నాడు? నువ్వు చెప్పావుగా ఆ ఫోన్ రేటా ఈ ఫోన్కి వస్తుందని. 2 గంటలైంది ఇప్పటిదాకా ఒక్క మెసేజ్ రాలే. రాదు కూడా. ఫోన్ ఇక్కడే పెట్టేస్తున్నా. బేబీకి మ్యాటర్ తెలిస్తే చంపేస్తాడు. ఫోన్ లో లేటా చూసి చిప్పు దొబ్బినట్టుంది ఎదవకి. అరే పూజ నాకు ముద్దిచ్చేసినదిరా. నా మొదటి ముద్దు నీతోనే అనుకున్నా కదా బా. వీడేడుస్తాడేంటి? నాకెక్కడో డౌట్ కొడుతుంది మామా. తేడా కొడుతుందా? అయినా నీ లపాకి లవ్తో నా లవ్ ని కంపేర్ చేస్తావు కదరా ఆ రోజు నువ్వు. ఏంట్రా? నా పూజ బంగారం రా, నాది స్వచ్ఛమైన ప్రేమరా. మరి నా ప్రేమ? నా లవర్ని అంటావరా? అంటారా? 1000 సార్లు అంటారా? ఏంట్రా సడన్ గా మెసేజ్ వచ్చింది? వీడేంటి వీడి ముందు ఓవర్ తెంగినా? వీడు చంపుతాడా ఏంటి? నీ లవర్ సంసారం అన్నావు కదరా, ఇప్పుడు తీరా చూద్దాం. హే బేబీ, నువ్వు ఆ మెసేజ్ ఎలాగైనా చూపెట్టాలి, లేకపోతే నేను హర్ట్ అవుతా. చచ్చారా దేవుడా. వీడేమో చంపేలా చూస్తున్నాడు. వీడా దొరికితే కొరికేసేలా ఉన్నాడు. ఇద్దరిని చూస్తే నా పని అయ్యేలానే ఉంది. చూపిస్తా. వాట్సాప్. ఏంట్రా ఈ ఘోరం? పూజ, నేను అడిగింది ఏం చేసావు? ఏం అడిగావు? నాకేం గుర్తులేదే. అంత ఇంపార్టెంట్ టాపిక్ మర్చిపోయావా? అంటే నాకు ఇంపార్టెంట్ టాపిక్ మర్చిపోవడం అలవాటు. కొంచెం పనికి మాన టాపిక్ గుర్తుంచుకుంటా. నేను ఏంటో చెప్తే నేను అర్థం చేసుకుంటా కదా. స్వచ్ఛమైన ప్రేమ. రే ఆపరా, వాడేదో టైప్ చేస్తున్నాడు. నీకు ప్రపోజ్ చేసినా కదా ఆ టాపిక్. దొంగ కొడుకు ప్రపోజ్ చేసిండా? ఏం మెసేజ్? చూస్తా మళ్ళీ తెంగుతా. నీ ఉల్లిగాడికి ఏం పని పట్టలేదు. ఇంకా 2 వీక్స్ టైం తీసుకో. బట్ నీ ఫోటో పంపియవా? మా అమ్మకి వాళ్ళ కోళ్ళు ఎంత అందంగా ఉందో చూపిస్తా. ఫోటో కావాలా నీకు? ఫోటో పంపిస్తా, ఆగు. ఫోటోనేగా. రేయ్ లేవండి రా. రేయ్ అంగిది అనరా. ట్రెడిషనల్ ఫోటో పంపిస్తా. ఇతవకి ఫోటో పంపించింది. అడిగినప్పుడు ఇవ్వాలి కదా. అరే జజరా, నీది మాది సేమ్ ఉంది ఏంద్రా? పో బేబీ, మీకున్నది నాకుంది, నా మనసు ఇంకా స్వచ్ఛమైన బేబీ. ఫోటో దింపుతా. ఈ నా కొడుకు ఫోటో కావాలంట. ఫోటో కదా తీస్తున్నా. ఏంటిది? ఈసారి ఎవరు ఏ అమ్మాయిని గెలకడు చెత్త నా కొడుకు. బేబీ, ఒక విషయం చెప్పాలి. విషయమా? ఏ విషయం రా? అంటే అది మార్నింగ్ చూస్తున్నప్పుడు డేటా స్వాప్ అయింది బేబీ. అర్థం కాలే. అంటే నీ మెసేజ్ తనకి, తన మెసేజ్ నీకు వస్తుంది బేబీ. ఓరి కొంప ముంచినావు కదరా. ఆఫ్ చేసే, మొత్తం ఆఫ్ చేసే. నాకు డేటా హ్యాక్ వద్దే, ముద్దు ఆఫ్ చేసేరా. తీసేరా కొద్దిరా. సారీ బేబీ, 24 hours దాకా నేనేం చేయలేను. ముందు ఇన్ని పట్టుకొచ్చిన ఈ పొట్టోని. మామా, ఈ బట్టగడ హ్యాక్ అని తీసుకొచ్చా మామా. ఇలా చేస్తే నాకు తెలియదు మామా. ఫోన్ ఏంటి సౌండ్ వచ్చింది? ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏంటి? ఆ ఫోన్ లో నేను చాట్ చేయని ఆంటీ అమ్మాయి లేదు కదరా. ఏంటి పొద్దునుంచి నా బంగారం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? లక్కీ, అది కాదురా. నైట్ నీకు కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకురా? అది కాదు కన్నా, నేను కొంచెం బిజీగా ఉండే, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వేమనుకోకురా. పోరా, నేను నీతో మాట్లాడను, నేను అలిగాను. నా బంగారానికి అలక కూడా ఉందా? ఉండదా ఏంటి నీ బంగారానికి? అయినా అలకలో కూడా నువ్వు అందంగానే ఉంటావు. నీ పైసల కోసం ఎన్నెన్ని చేయాల్సి వస్తుందిరా కర్మ.
ఇలాంటి మాటలు చెప్పేసి నన్ను నీ మాయలో పడేసావు కదరా. అది ఒక మాట అడగనా? అడగాలంటే ఎలానో అనిపిస్తుంది. కాదురా, నీకేం కావాలో మనస్ఫూర్తిగా అడిగేసేయి. మొబైల్ ఈఎంఐ కట్టాలి. అరే, నువ్వు అడిగింది మనీయే కదా, ఆగు కొడుతున్నా చూడు. డబ్బులు వచ్చేసాయి. వచ్చేసింది మనీ. థ్యాంక్స్. ఏంట్రా ఇది? డిపి ఏమో అబ్బాయిది ఉంది, పేరు మాత్రం అమ్మాయిది ఉంది. వీడేంటి ఇంతమంది అమ్మాయిలతో చాట్ చేస్తున్నాడా? చాట్ లాక్ ఓపెన్ చేద్దాం. ఆహా, ఏంట్రా ఇంతమంది ఉన్నారు చాట్ లాక్ లా? ఎస్ఆర్ఎస్ గెలిచిన సంతోషం కాసేపు కూడా లేదు కదరా. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ మధ్యలో యాడ్స్ లెక్క వీడెవడి మధ్యలా? అసలు ఈ వీడియో ఏంటి? ఛీ, దీన్నెళ్ళి కడిగేయాలి ఇక. అరే ఒకసారి వాడి ఫోటో చూపిరా చూద్దాం. వాడేమో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ రా, వాడి ఫోటో చూద్దాం అంటావు? ఏం కాదు బేబీ, చూద్దాము అంది. ఇదిగా ఇడే. ఎక్కడో కొడతాంది సీనా. రేయ్ వీడేరా ఆ రోజు నా కల్లోకి వచ్చాను చెప్పా కదా, ఈ నా కొడుకేరా వాడు. రాత్రి పూట వచ్చావంటే ఏదో ప్రేమతో అనుకున్నా, ఇలా మొబైల్ హ్యాక్ చేస్తావని అనుకోలేదు. నువ్వు నాతో లవ్ లో ఉంటూ ఇంకొకరితో సింగిల్ అని చెప్పుకుంటూ తిరుగుతా నేను అనుకోలేదు తెలుసా. వాడు ప్రపోజ్ చేశాడు, అలా నువ్వు వాడిని టైం కావాలని అడిగావు. మీరిద్దరు కలిసి నన్ను సైడ్ చేసేసి ఇద్దరు డ్యూయట్ పాడదాని అనుకుంటున్నారు, గంతే కదా. నువ్వేమైనా తక్కువ? అరుణ ఆంటీ ఎవరు? ఆయన నేను దొరకనులే. తను పని మనిషి. అబ్బో, పని మనిషి. ఎలాగో దొరికిపోయాం. ఎక్కడుంటుందిరా ఇంత రిచ్ పని మనిషి? నీకు వారానికి 10,000 దాకా నీకే కొడుతుంది డబ్బులు. రిచ్ పని మనిషి అనుకో. సరే నేనే చెప్పేస్తున్నా. అది తను ఆమె దగ్గర ప్రేమ లేదంట, నా దగ్గర కావాల్సినంత ఉందంట. తన దగ్గర డబ్బులుంది, అందుకే తన డబ్బులు నేను తీసుకొని నా దగ్గర ఉన్న ప్రేమను పంచుతున్నా. ఒక విధంగా సేవ చేస్తున్నా తెలుసా. ఇన్స్టాగ్రామ్ లో ఎవడో అభి అంట, వాడితో తెగ చాట్ చేస్తున్నావు. ఏంటి సంగతి? మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్. చా సరే నిజం చెప్తున్నా, నా ఎక్స్ తను. అనుకున్నా. రీసెంట్లీ బ్రేకప్ అయిందంట. ఒంటరిగా ఉన్నాడని ఓదార్పు కోసం నాకు మెసేజ్ చేశాడు. నువ్వు వాడితో రోజు వీడియో కాల్ మాట్లాడుతున్నావట, దీని గురించి చెప్పు. ఇప్పుడేమంటావు? నాకు నువ్వొద్దు, నీలాంటి క్యారెక్టర్లెస్ అబ్బాయితో నేను ఉండలేను. ఆ రాకేష్ అమ్మాయిలో పడ్డావేంటి? వాడు మంచోడు కాదు, ఇలా చాలా మంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు. ఇప్పుడు నీ జీవితం నాశనం చేయడానికి వచ్చాడు. నీకు అర్థం కావట్లేదా? వాడు మంచోడే, నీలా ఆంటీలను వేసుకొని తిరగడం లేదు. పూజ ఏమైంది? వీడే కదా వీణ్ణి. రేయ్ చేవదులు, చెప్తే అర్థం కావట్లేదారా? అరే నా లైఫ్ లో కొన్ని చూడొద్దు అనుకుంటా, పొరపాటున అది చూసినా నా నరాలు కట్ అవుతాయి. వైల్డ్ గా రియాక్ట్ అవుతా, వదిలేయి. రాకేష్, నువ్వు నాకు ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నేను నిన్ను హోల్డ్ లో పెట్టాను. ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ రాకేష్. నీ ప్రేమ ఈ నరకం నుంచి నన్ను బయటికి తీసుకురావాలి. నా మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని వాడి ముందు ప్రేమ లేక మార్చుకుంటున్నావు చెప్పు. ముందు వీడిని రేయ్ పూజని పట్టుకుంటావా? అయ్యో రాకేష్, రాకేష్ ని కొడతావా? ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. నీకు నా మీద ఎలాంటి ప్రేమ లేదు, నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది. పూజ, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నాకెందుకు చెప్పలేదు పూజ? తెలిసి కూడా నాటకాలు చేస్తున్నావు కదరా. తాకిందా రాకేష్? ఏం అవ్వలేదు కదా? ఆహా, ఏం తాకలేదు. అంటే నీకు నాపై ప్రేమ లేదు అంతేనా? అవును, లేదు. సరే మరి నాపై చూపించిన ప్రేమ వాడి మీద చూపించలేకపోతున్నావు. నీ కళ్ళలో ప్రేమ కనిపించట్లేదు, ఇంకా నా ముందు వాడికి కేరింగ్. వీడిని ఏదో ఒకటి చేసి వదిలించుకోవాలి. నువ్వు ఇంత చేసినా సరే నాకు నువ్వే కావాలనిపిస్తుంది చూడు. నేను మూర్ఖుణ్ణి. నేను రాకేష్ నే పెళ్లి చేసుకుంటా. ఏంటి? పో పోవే పో. ఇంకొక 2 hours లో డేటా స్వైప్ ఆగిపోతుంది. నా జీవితమే ఆగిపోయిందిరా. అరే మనం పిచ్చిగా ప్రేమించిన ఒక అమ్మాయి మన కళ్ళ ముందే వేరే ఒకటి చేయి పట్టుకొని అతనంటే ఇష్టం అంటే ప్రేమగా చూసిన ఈ కళ్ళు కూడా కన్నీళ్ళతో నిండిపోయిందిరా. నా ప్రేమ సరిపోలేదరా తనకి.
అలా ఎందుకు అనుకుంటావు బేబీ? తనకన్నా మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. నా ప్రేమ ఎలాంటిదో చెప్పనారా? తను చీకట్లో ఉంటే వెలుతురులో వదిలేస్తే నా ప్రేమ, నేను వెలుతురులో ఉన్నా చీకట్లో వదిలేస్తే తన ప్రేమ. అది కాదురా, ఈ దేవుడు ఎందుకు అర్థం కాదు. దూరం అయిపోయే వాళ్ళనే మనసుకి దగ్గరగా తెస్తాడు. ఈ దేవుడు ఎందుకు అర్థం కాదు. దూరం అయిపోయే వాళ్ళనే మనసుకి దగ్గరగా తెస్తాడు. ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉండేవాడిని. వాళ్ళ ఇంట్లో మా విషయం తెలవగానే ఆ అబ్బాయి నన్ను వదిలేశాడు. నీ కళ్ళని చూస్తుంటే నా కన్నీళ్ళు గుర్తొస్తున్నాయి. నువ్వు పూజని పిచ్చిగా ప్రేమించావు కదా, మరి అరుణ అంటే ఎందుకు వచ్చింది మధ్యలో? అరుణ అంటే టాపిక్ వదిలేజరా, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు నిజం చెప్పు, లేకపోతే శివ క్యారెక్టర్ చీప్ అనుకుంటున్నారు. అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే, హలో చెప్పవే. ఆర్తి, నాన్నకి యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఎలా? లారీ గుద్దేసిందంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆపరేషన్కి డబ్బులు కావాలంట. ఇంట్లో చూస్తుంటే రూపాయి కూడా లేదు. నా కాడ రూపాయి కూడా లేదే. ఒకరోజు ముందు చెప్పిన అయిపోయేది కదా. అవునా? ఎంత అవుతుంది? 1.5 lakhs అంటారా? ఏంటి? ప్లీజ్ నువ్వు ఆ మనీ అరేంజ్ చేసేయి, నేను మళ్ళీ నీకు రిటర్న్ చేస్తా. నీ దగ్గర ఎవరు అడగట్లేదు, ఓవర్ చేయకు. ఇప్పుడు ఏం చేయాలరా? డబ్బులు ఎలా? నాకు తను తప్ప వేరే దిక్కులేదు. నేను ప్రేమించిన అమ్మాయి కన్నీళ్ళు పెట్టకుండా ఉండాలంటే తన సమస్యకి సమాధానం నేను అవ్వాలి. అరుణ తప్ప నా దిక్కులేదు. సరే, ఎంత కావాలి? 1.5 lakhs. ఓకేరా, నాకేమిస్తావు? మనీ కావాలన్నావు కదా నువ్వు. నాకు అర్థం కాలేదు. నీకు కావాల్సింది నా దగ్గర ఉన్నప్పుడు నాకు కావాల్సింది నీ దగ్గర ఏందిగా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ బట్టలు తీసి నాకు వీడియో కాల్ చేయి. నీ దగ్గర ఎలాగో షూరిటీకి డబ్బులు ఉండవు. ఈ వీడియోని ప్రూఫ్ గా పెట్టుకుని డబ్బులు ఇస్తాను నీకు. నేను ప్రేమించిన అమ్మాయి కోసం నేనేం చేసినా తప్పలేదు. సారీ పూజ. దొరికాడు వీడు. వీడితో ఆడుకోవాలి ఇప్పుడు. శివ డబ్బులు పంపించాడు. అమ్మకు ఫోన్ చేయాలి. అమ్మా, అమౌంట్ సెండ్ చేస్తున్నా చూడు. అందుకేరా నేను అరుణాటి దగ్గర డబ్బులు తీసుకున్నా. పూజ వల్లేరా నేను బట్టలిప్పి వీడియో కాల్ చేశా. నేను ప్రేమించిన అమ్మాయి కోసం నా మానం కూడా అమ్ముకున్నా కదరా. అరుణ క్యాన్సర్ అంటరా. ఆ విషయం నాకు చాలా రోజులా తెలిసింది. నీకొకటి చెప్పాలరా, ఇంకా అరుణ ఎంత మంచిదంటే 2 చిన్నపిల్లల్ని అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకుందిరా. అంత మంచి ఆమెరా తను. నేను చేసిన మోసమే ఈరోజు కర్మరూపంలో నాకు ఇలా జరిగింది. అన్నీ ఉన్నా ఏమి ఇవ్వలేని కాలంలో అంత గొప్ప పని చేసిందా? నేనేం చేయలేకనేరా తన పేరు మీద టర్మ్స్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. దానివల్ల అరుణ తర్వాత నేను ఈ విధంగా అయినా తనకు సహాయపడినవాని అవుతా. అదే చాలరా. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నీ నెంబర్ బ్లాక్ చేస్తే 10 నెంబర్తో కాల్ చేస్తున్నా. అలా అనకు. నాకు నువ్వు కావాలి. నేను చేసిన తప్పే. మన అనుకునే వాళ్ళు తప్పు చేసినప్పుడు నమ్మకంగా దాన్ని అర్థం చేసుకున్నప్పుడే కదా మనది నిజమైన ప్రేమ అని తెలుస్తుంది. నీ కోపాన్ని భరిస్తా, నీ దూరాన్ని భరించలేను. నాకు నువ్వు కావాలి పూజ. ఏంటి నీది ప్రేమ? అంత ప్రేమ ఉంటే బట్టలు తీసి వీడియో కాల్ చేసేవాడివి కాదు. నువ్వు లేకుండా ఆ క్షణం తలుచుకోలేకపోతున్నాను. నేను వెళ్తున్నాను, టార్చర్ చేయకు. ఏ వదులు, నా కారు వదులు. నీకు అర్థం కాలేదా? నీకు విషయం చెప్పనా? నన్ను రాకేష్ ని మా ఇంట్లో ఒప్పుకున్నారు. చిన్నప్పటి నుంచి పూజిస్తున్నాను. కావాల్సినంత లాక్కున్నావు. నాకంటూ ఏం లేదు. ఎప్పుడే నా జీవితం మారుతుంది అనుకుంటే కన్నీటితో నా సమస్యను లాక్కుంటూ వచ్చాను.
ఇంకేముంది నా దగ్గర? అంతా లాక్కున్నావు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి తీసుకున్నావు కదా. నీ ఆజ్ఞతో నేను పుట్టాను, కానీ నీ నిర్ణయంతో నేను చావను. నా చావు నేనే ఇచ్చుకుంటా. గుడ్ బై. వీడు ఏం చేస్తున్నాడు? హలో, is currently switched off. ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం మనం యూఎస్లోనే కదా సెటిల్ అయ్యేది. అక్కడే హనీమూన్ అన్నీ చేసుకుందాం. నువ్వేమైనా అంటే చే ఇది ఫోన్ చేస్తుందండి. వీడేంటి కాల్ కట్ చేస్తున్నాడు? చేసిన కర్మలకి ఫలితం ఆ యమపాసానికి బలయ్యావు. ఇది ధర్మమా అధర్మమా? వీడిప్పుడు కాల్ చేస్తున్నాడేంటి? లిఫ్ట్ చేయాలా వద్దా? చెల్లెమ్మా న్యూస్ చూసావా? వాడు చచ్చిపోయినట్ట. అయితే నన్నేం చేయమంటావు? చస్తే చచ్చాడు. సిగ్గు లేకుండా నాకు ఫోన్ చేస్తున్నాడు. ఇంకేంటి చెప్పు. వీడేంటి కాల్ కట్ చేస్తున్నాడు? పిల్లలు పుట్టాక నువ్వు జాబ్ మానేసి ఇంటికాడనే ఉండాలి. కట్నం కానీ బాగానే ఇస్తారుగా. కాల్ లిఫ్ట్ చేయి. ఛీ ఇది ఎందుకు ఫోన్ చేస్తుంది ఊకే? చెప్పు. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు రాకేష్? నాకు మామూలు మ్యాచ్ ఫిక్స్ చేశారు. అందుకే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు? నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేయలేదు. ఏదో టైం పాస్కి నిన్ను వాడుకొని వదిలేదామని చేశా. నీకు శివ ఎలా వామప్, నాకు నువ్వు అలా వామప్. శివతో చేసింది నువ్వు కరెక్ట్ అయితే నేను నీతో చేసింది కూడా కరెక్టే. నీకో ధర్మం నాకో ధర్మం ఎలా? అందుకే లవ్ చేస్తే ఒక్కరినే సిన్సియర్గా చేయాలి. చావు అనేది శరీరానికి, ఆత్మకి కాదు. తీరని కోరికతో చనిపోయిన శివ ఆత్మ ఏం కోరుకుంటుందో ఎవరికి తెలుసు. అరే ఏం లేదురా, ఇక్కడ వెహికల్ ఏం లేదు. బండి ఇప్పుడు ఆగిపోయింది. ఆగు ఒక్క నిమిషం, ఏదో సౌండ్ వస్తుంది. అబ్బా ఎవరబ్బా ఎవరున్నారు? ఎవరు? శివ రే, నువ్వు బతుకున్నావా? నువ్వు చచ్చిపోలేదా? చంపింది నన్ను నువ్వే కదరా, మర్చిపోయావా చచరా? ఏం మాట్లాడుతున్నావు బేబీ? నేను చెప్పడం ఏంటి? నాటకాలు చేసింది చాలరా. నీ అసలైన రూపానికి రారా. నపుంసకలింగం లేక నటించింది చాలు. ఏందోరా ఈ క్యారెక్టర్ చేసి బోరు కొట్టిందిరా. నువ్వు బతుకున్నప్పుడే ఏం పీకలేదు, ఇప్పుడు నువ్వు సచ్చావు. ఇప్పుడు ఏం పీకుతావురా? ఇప్పుడు నువ్వు నన్నేం చేయలేవు. ఇవాళ సంపూర్ణ పౌర్ణమి. మీ ఆత్మల శక్తి అంతా బూడిదవుతుంది. వచ్చే అమావాస్యలోగా నేను చంపేస్తారా?